Hello viewers, welcome to my channel Enlightening Chats, all about discovering the better you. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ అయితే ఇమ్యూనిటీ సిస్టమ్, హౌ టు డెవలప్ స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఆల్రెడీ మీరు వీడియో టైటిల్లో చూసుంటారు 5 టిప్స్ టు డెవలప్ ఎ స్ట్రాంగర్ ఇమ్యూనిటీ సిస్టమ్ అని చెప్పేసి. సో నేను ఈరోజు 5 టిప్స్ చెప్తాను, మన స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, ఈ జస్ట్ 5 టిప్స్. సో ఫస్ట్ నేను టాపిక్ వెళ్ళే ముందర జస్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తానండి. సో ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే మన బాడీలో డిఫెన్సివ్ మెకానిజం కదా. సో మన బాడీకి ఫస్ట్ ఏ ఇన్ఫెక్షన్ ఎన్కౌంటర్ అయినా ఫస్ట్ మనల్ని ప్రొటెక్ట్ చేసేది మన బాడీలో ఆల్రెడీ ఉన్న ఇన్బిల్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనమాట. మనం రోజు డైలీ లైఫ్లో చాలా ఇన్ఫెక్షన్స్కి, చాలా బ్యాక్టీరియాస్కి, చాలా వైరస్కి ఎన్కౌంటర్ చేస్తూనే ఉంటాం. ప్రతి సెకండ్ మన బాడీ ఏదో ఒక మైక్రో ఆర్గానిజంతో ఎన్కౌంటర్ అవుతూనే ఉంటుంది. సో ఈ ప్రతిసారి ఎన్కౌంటర్ అయిన ప్రతిసారి మనం సిక్ అయిపోవట్లేదు. ఎందుకు అయిపోవట్లేదు అంటే ఆల్రెడీ మన బాడీలో ఉన్న ఒక డిఫెన్సివ్ మెకానిజం, ఇమ్యూనిటీ సిస్టమ్ అనమాట. ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ని మనం ఎంత స్ట్రాంగ్గా డెవలప్ చేసుకుంటే మనం అంత హెల్తీగా ఉండొచ్చండి. అంటే చిన్న ఇన్ఫెక్షన్స్కే కాకుండా పెద్ద ఇన్ఫెక్షన్స్కి కూడా మనకి రెసిస్టెన్స్ పవర్ దొరుకుతుంది అనమాట, స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉంటే. సో అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం డిఫరెన్స్ ఎట్లా అంటే, కొంతమందిని చూస్తే వాళ్ళు చాలా ఈజీగా సిక్ అవుతూ ఉంటారు కదా. అంటే వాళ్ళకి ఈజీగా చాలా ఫ్రీక్వెంట్గా జ్వరం వస్తూ ఉండడం, చాలా ఫ్రీక్వెంట్గా ఫ్లూ ఉండడము, దగ్గు జలుబు ఉండడము, ఇలాంటివి జరుగుతుంటాయి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టము వీక్గా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ని ఎన్కౌంటర్ చేసి ఇన్ఫెక్షన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ బాడీ ఫైట్ బ్యాక్ చేయలేకపోతా ఉంది. సో స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతా మనం సాల్వ్ చేసుకుని మనం హెల్తీగా ఉండొచ్చు. సో అయితే 5 టిప్స్ అని చెప్పుకున్నాం కదండి. 5 టిప్స్లో ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఇంప్రూవింగ్ ద గట్ హెల్త్ అండి. గట్ హెల్త్ అంటే ఏంటి? గట్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్. సో మన డైజెస్టివ్ సిస్టంలో 70% ఆఫ్ ద ఇమ్యూన్ సెల్స్ మన డైజెస్టివ్ సిస్టంలో ఉంటాయి. అండ్ అదే కాకుండా మన ఇంటెస్టైనల్ వాల్స్ యాంటీబాడీస్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఇమ్యూన్ సిస్టమ్ ఉంది మన డైజెస్టివ్ సిస్టంలో అంటే, మనం రోజు ఫుడ్ తింటాం. మనం రోజు తీసుకునే ఫుడ్తో పాటు కూడా చాలా రకాల బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ కూడా ఇంజెక్షన్ చేస్తూ ఉంటాం మనం. సో మనం ఇంజెక్షన్ అయిన బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫర్దర్గా మళ్ళీ మన ఇంటెస్టైనల్ వాల్స్లో నుంచి లోపలికి అలాగే మన బాడీలోకి ఇన్వాడ్ చేయకుండా మన బాడీ అక్కడికే ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. మన ఇంటెస్టైన్స్లోనే ఈ ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి. తర్వాత మన ఇంటెస్టైన్ వాల్ యాంటీబాడీస్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. సో అక్కడ మనకి స్ట్రాంగ్ ఈ ఇమ్యూనిటీ సిస్టము మన డైజెస్టివ్ సిస్టంలో అలా హెల్దీగా మెయింటైన్ అవ్వాలి అంటే ఒక గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది మన గట్లో. దీన్ని గుడ్ బ్యాక్టీరియా అంటాం, లేదా హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా అని కూడా అంటాం. ఈ బ్యాక్టీరియా చాలా హెల్ప్ చేస్తుంది మనకి, అందుకే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా అంటాం అనమాట. ఈ ఇమ్యూన్ ఫంక్షన్స్ కోసం ఈ బ్యాక్టీరియా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ బ్యాక్టీరియాని మనము డిస్టర్బ్ చేయకూడదు. అంటే మనం తీసుకునే ఫుడ్ మీద ఆధారపడుతుంది అనమాట ఈ బ్యాక్టీరియా యొక్క గ్రోత్, మెయింటెనెన్స్. సో మనము ఫుడ్ చేంజెస్ ఎక్కువ చేస్తూ ఉంటే ఈ బ్యాక్టీరియా కూడా ఆల్టర్ అవుతూ ఉంటుంది. హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాని మనము ఎక్కువ చేంజెస్ చేయకూడదు. అది మన ఇమ్యూన్ ఫంక్షన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాని మనం మెయింటైన్ చేసుకోవాలి అంటే మనం రోజు ప్రోబయాటిక్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ప్రోబయాటిక్ ఫుడ్ అంటే ఏంటి అంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే కర్డ్ లేదా పెరుగు, ఇంకా పన్నీర్, ఇంకా దోశ, ఫర్మెంటెడ్ ఫుడ్స్, దోశ ఫర్మెంటెడ్ ఫుడ్స్ కదా. ఇవన్నీ ప్రోబయాటిక్ ఫుడ్సే అని చెప్పచ్చు. సో ఇలాంటి ఫుడ్స్ మనము రెగ్యులర్ డయట్లో అంటే రోజు పెరుగన్నం తినండి, అదే మంచి ప్రోబయాటిక్ ఫుడ్. సో అలా ప్రోబయాటిక్ ఫుడ్ ఉండేలాగా చూసుకోండి. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే వైటమిన్ ఇంటేక్. వైటమిన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మన బాడీలో
చాలా డిఫరెంట్ ఫంక్షన్స్కి వైటమిన్స్ అనేవి చాలా చాలా అవసరం. అలాగే అందులో ఒకటి ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్మెంట్ కూడా. ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్మెంట్లో వైటమిన్స్ చాలా స్పెసిఫిక్, చాలా వైటల్ రోల్ ప్లే చేస్తాయి. ఎక్కడ అంటే ఇమ్యూనిటీ సెల్స్ అనేవి డివిజన్ అవ్వాలి. ఇమ్యూనిటీ సెల్స్ డివిజన్ అవుతే మనకి ఎన్ని ఇమ్యూనిటీ సెల్స్ ఎంత ఫాస్ట్గా డివిజన్ అవుతే అంత స్ట్రాంగ్గా ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుందన్నమాట. సో ఈ సెల్ డివిజన్కి వైటమిన్స్ అనేవి చాలా చాలా అవసరం. వైటమిన్ డి, వైటమిన్ సి, వైటమిన్ ఏ, అన్ని వైటమిన్స్ మనకి ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో మనము మన ఫుడ్లో బ్యాలెన్స్డ్ డైట్ అంటే వైటమిన్ రిచ్ డైట్ ఉండేలాగా చూసుకోవాలి. వైటమిన్ రిచ్ డైట్ అంటే స్పెసిఫిక్గా ఏముండదు, మన ఫుడ్లోనే మనము న్యాచురల్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, తర్వాత ఇంకా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, తర్వాత ఆయిలీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి తగ్గించేయాలన్నమాట. ఎందుకంటే ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఆల్రెడీ వాళ్ళు యాడ్ చేసే ప్రిజర్వేటివ్స్ వల్ల, కెమికల్స్ వల్ల మనకి రావాల్సిన న్యూట్రిషను ఆ ఫుడ్లో నుంచి రాదనమాట. 100% న్యూట్రిషన్ రాదు. 100% ఏంది, 10% న్యూట్రిషన్ మాత్రమే వస్తుంది. ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయకండి. థర్డ్ పాయింట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. రోజు 30 to 40 minutes ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం కూడా ఒక మంచి బెనిఫిట్. ఎలా అంటే మనం రోజు ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది మన బాడీలో. మన స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ఫ్లో బాగా ఉండదన్నమాట బాడీలో. ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగినప్పుడు లింఫాటిక్ ఫ్లూయిడ్ ఫ్లో కూడా బాగా ఉంటుంది. ఈ లింఫాటిక్ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది అంటే మన బాడీలో, మన సెల్స్లో అక్యుములేట్ అయ్యే టాక్సిన్స్, తర్వాత బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ని, తర్వాత ఇంకా క్యాన్సర్ సెల్స్ని అక్యుములేషన్ అవ్వకుండా ఫ్లష్ అవుట్ చేసేస్తుంది అనమాట. మన స్వెట్ రూపంగా ఇలా ఫ్లష్ అవుట్ చేసేస్తుంది, ఫ్లష్ అవుట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫ్లష్ అవుట్ అనేది జరగలేదనుకో అక్యుములేషన్ జరుగుతుంది, టాక్సిన్స్ అక్యుములేషన్ లేదా క్యాన్సర్ సెల్స్ అక్యుములేషన్ జరిగినప్పుడు ఫర్దర్ కాంప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో మనము ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ ఫ్లషింగ్ అవుట్ ఫంక్షన్ కూడా బాగా జరిగి స్ట్రాంగర్ ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే స్ట్రెస్ రిడక్షన్. స్ట్రెస్ తగ్గించుకోవాలి. చాలా 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 స్ట్రెస్, చాలా వీలైనంత వరకు మనము స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి ట్రై చేయాలి. ఎందుకు అంటే ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఉన్న వాళ్ళలో కార్టిజోల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ మన ఇమ్యూనిటీ ఫంక్షన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. మన ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవ్వకుండా చేస్తుంది. ఎలా అంటే ఈ కార్టిజోల్ అనే హార్మోను మన ఇమ్యూనిటీ సిస్టంలో టీ సెల్స్ అని ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఇంకా ఐజీఏ యాంటీబాడీస్ అని ఉంటాయి. ఈ రెండిటి ఫంక్షన్ని, ప్రొడక్టివిటీని కూడా ఈ కార్టిజోల్ అనే హార్మోన్ తగ్గించేస్తుంది. ఆటోమేటిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ ఓవరాల్గా ఎఫెక్ట్ అయ్యి మన ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్ కూడా తగ్గిపోతుంది. సో స్ట్రెస్ఫుల్నెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ఫుల్నెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయండి, ఇంకా ప్రాణాయామాస్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తే కూడా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. ఇంకా హ్యాపీగా ఉండండి. తర్వాత లాస్ట్ పాయింట్ అడిక్వేట్ స్లీప్ అంటే మనకు ఎంత నిద్ర అవసరమో అంత నిద్ర ఖచ్చితంగా రోజు ఉండేలాగా చూసుకోవాలి. మనకి ఎంత నిద్ర అవసరం? 7 to 8 hours గుడ్ నైట్ స్లీప్ ఉండాలి. మనకి రాత్రిపూట నిద్ర కావాలి, డే టైం కాదండి. సో 7 to 8 hours గుడ్ నైట్ స్లీప్ ఉండాలి. స్లీప్ రొటీన్ కూడా ఉండాలి మనకి. ఈ స్లీప్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే తక్కువగా నిద్రపోవడం వల్ల సైటోకైన్స్ అని ఒక టైప్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి. ఆ ఇమ్యూన్ సెల్స్ ప్రొడక్షన్ తగ్గిపోతుందంట. ఈ సైటోకైన్స్ అనేవి ఎక్కడ ఇంపార్టెంట్ రోల్ తెలుసా? మన ఇమ్యూన్ సిస్టంలో ఇన్ఫెక్షన్ ఐడెంటిఫికేషన్లో సైటోకైన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి.
సో ఇన్ఫెక్షన్ ఐడెంటిఫికేషన్ ఫస్ట్ ఫంక్షన్ అదే. ఏదైనా మనకి ఇన్ఫెక్షన్ వస్తే ఫస్ట్ మన బాడీ చేసే పని ఏంటంటే దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, వైరల్ ఇన్ఫెక్షనా అనేది. అక్కడే మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ సైటోకైన్స్ అనేవి సరిగా లేకపోతే మన బాడీలో. సో ఫస్ట్ ఇన్ఫెక్షన్ ఐడెంటిఫికేషన్ జరగకపోతే ఇంకా మిగతా ప్రాసెస్ అంతా ఏం జరగదన్నమాట. సో మనకి అడిక్వేట్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే స్లీప్ రొటీన్ 7 to 8 అవర్స్ స్లీప్ మెయింటైన్ చేయడమే కాకుండా రెగ్యులర్ స్లీప్ రొటీన్ మెయింటైన్ చేయాలి. స్లీప్ రొటీన్ అంటే రోజు నైట్ ఒక ఫిక్స్డ్ టైంకి నిద్రపోవడం, ఒక ఫిక్స్డ్ టైంకి నిద్ర లేవడం మార్నింగ్. ఇట్లా రెగ్యులర్ స్లీప్ రొటీన్ మెయింటైన్ చేస్తూ 7 to 8 అవర్స్ గుడ్ నైట్ స్లీప్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగా డెవలప్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పాను కదా 5 టిప్స్. ఫస్ట్ టిప్ అయితే మెయింటైనింగ్ ద గట్ హెల్త్, సెకండ్ వైటమిన్ ఇంటేక్, థర్డ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫోర్త్ స్ట్రెస్ రిడక్షన్, అండ్ లాస్ట్ పాయింట్ వచ్చి అడిక్వేట్ స్లీప్. ఈ 5 థింగ్స్ మీ లైఫ్లో ఎలా ఉన్నాయి అనేవి మానిటర్ చేసుకొని కావాల్సిన చేంజెస్ చేసుకొని స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ మరో ఎన్లైటనింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ దీప్తి.